సో రీడిస్కవరింగ్ హైదరాబాద్. మొత్తం హైదరాబాద్లో ఎలా తిరిగేవాళ్ళం సెంట్రల్ యూనివర్సిటీలో ఓల్డ్ సైట్స్ అన్నీ తిరుగుతుంటే అద్భుతం అనిపిస్తుంది. ఇది చూడండి, ఈ మార్కెట్ ప్లేస్ ఆల్మోస్ట్ రాత్రి భలే అనిపిస్తుంది. వైబ్ అంతా కూడా. ఇప్పుడు ఓల్డ్ టౌన్ నుంచి వెళ్తున్నాం ఊర్లోకి. సో అందరూ హలీం తినుంటారు. హలీంలోని రకరకాల వెరైటీలు, ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడతారు. సో అస్సలు సిసలైన హోమ్ మేడ్ హలీం అంటే ఒక ట్రెడిషనల్ ముస్లిం ఫ్యామిలీ ఆ రెసిపీ తరతరాలుగా అలా వస్తుంది కదా, అలాంటి హలీం అయితే టేస్ట్ చేద్దాం. ఎంతోమంది ఎన్నో హలీం తిని ఉంటారు, కానీ ఇక్కడ మనం స్పెషల్ హలీం తిని అక్కడ పీపుల్తోని ఇంటరాక్ట్ అవుదాం. వాళ్ళు మనకి రెసిపీ చెప్తారో లేదో తెలియదు, కాకపోతే ట్రై చేద్దాం. ఓకేనా? హలీం టైం ఇవాళ వీడియో. అదిగోండి, మనం హలీం తింటాం. అది ఎలా చేసారో ఏంటో ఎక్కడ తెలియదు. ఇక్కడైతే మీకు కిచెన్ చూపించాం కదా. సో ఆథెంటిక్ వే, హైదరాబాద్ వే. మనకి వీళ్ళు కూడా లోకల్స్ కాబట్టి ఎలా తినాలో కూడా చెప్తారో మనకు తెలీదు. జస్ట్ అలా తినేస్తుంటాం. సో ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి. ఇవి క్యాష్యూనా? క్యాష్యూ అండ్ లెమన్. ఐ డెంట్ నో దట్ యూ హ్యావ్ టు మిక్స్ ఆల్ దిస్. అవునా? సో ఇదిగోండి హలీం, ఆథెంటిక్ వే ఆఫ్ ఈటింగ్ హలీం. అండ్ వీఆర్ ఇన్ ఓల్డ్ సిటీ హైదరాబాద్. సో దిస్ ఈస్ ద వే. వాట్ ఎవర్ దే సే ఈస్ ద రైట్ వే. ఎలా ఉందమ్మా హలీము? చాలా బాగుందిరా. బాగుందా? వెరీ డెలిషియస్. వెరీ డెలిషియస్. సో మొత్తానికి అమ్మ పిన్నితోని శ్రీశైలం ట్రిప్ అయితే బ్రహ్మాండంగా చేసేసాము. సో తలంపు వచ్చింది, మీకు గుర్తుందా? హాజీ అలీ తలంపు వచ్చింది, హాజీ అలీ వెళ్ళిపోయాను. క్రిస్మస్ నాడు కాల్వరీ చర్చ్కి వెళ్ళాలి, కాల్వరీ టెంపుల్కి వెళ్ళాలని కాల్వరీ టెంపుల్కి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే శ్రీశైలం వెళ్ళాలనిపించింది, ఒక్క రోజులో కార్ రెంట్ చేసుకొని శ్రీశైలం వెళ్ళిపోయాను. ఒకవేళ మీరు శ్రీశైలం వ్లాగ్ కానీ ఆ కాల్వరీ చర్చ్ ఆర్ కాల్వరీ టెంపుల్ వీడియో మీరు మిస్ అయి ఉంటే తప్పకుండా ఇక్కడ ఉన్నాయి చూడండి. సో హలీం లాస్ట్ టైం నేను గుర్తుందా 2 వీడియోస్ చేశాను. మూసీ నదికి అటువైపున హోమ్ టూర్ చేసాము, మన స్లమ్ హోమ్ టూర్. సో హైదరాబాద్లో 1406 స్లమ్లు ఉన్నాయి. ఈ 6 స్లమ్లోని మనం ఒక 2-3 స్లమ్స్కి వెళ్ళి అక్కడ ఎంపవర్ అయిన ఆడోళ్ళతో వీడియో చేశాను. అది మిస్ అయింటే తప్పకుండా చూడండి. అలాంటి వీడియో తెలుగులో లేదు, అన్ని ఛానల్స్లో చూశాను హైదరాబాద్ స్లమ్స్. అంతేకాకుండా ఇంకో వీడియో కూడా పోస్ట్ చేశాను. కొండపైన స్లమ్లో కొండపైకి వెళ్ళిపోయి అక్కడ ఒక ముస్లిం ఆడావిడతోని ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ హోమ్ టూర్ కూడా చూపించాను. ఆ 2 అయిపోయి. సో ఇప్పుడు మళ్ళీ మనం బెస్ట్ హలీం, నేను హలీం చాలాసార్లు తిన్నా, షాదాబ్లో తిన్నా, టోలీ చౌకీలో తిన్నా, మేదీపట్నంలో తిన్నా, చాలాసార్లు తిరిగినప్పుడు చార్మినార్ ఏరియాలో కూడా తిన్నా. కానీ ఒక బెస్ట్ హలీము న్యాచురల్గా హోమ్ మేడ్ రెసిపీ అంటే ఒక ముస్లిం ఫ్యామిలీస్లోని తరతరాలుగా ఒక రెసిపీ వస్తుంది కదా, ఆ రెసిపీతో చేసిన హలీం అయితే తిందామని. సో మనకు గుర్తుంది కదా, ఆ స్లమ్ వీడియోస్కి ఉమెన్ ఎంపవర్మెంట్కి సఫా అని రుబిన్ అని కలిసాం కదా. సో ఆవిడ వాళ్ళ దగ్గరే ఒక కిచెన్ ఉంది. ఓకే, లుక్మా కిచెన్ అనుకుంటాను. లుక్మా అంటే బైట్. వాళ్ళు ఎలాగైతే ట్రెడిషనల్ ఫుడ్ అక్కడే తయారు చేస్తారు. సో వాళ్ళు చేసిన హలీం అయితే ఇవాళ ట్రై చేద్దాం. ఓకేనా? లెట్స్ గో. సో శ్రీశైలం ట్రిప్ అయితే బాగా అయిపోయింది. అందరూ అలసిపోయింది. రోజు ఇది ఒక ఎడిక్షన్ మాకు, కూర్చొని కాడలు ఆడడం. శ్రీశైలం ట్రిప్ బాగా అయిందంటే చాలా, దేవుడి దర్శనం అయిపోయింది. నీకు అలాగే అనిపించిందమ్మా? నాకు కూడా బాగా అనిపించింది. లోపలికి వెళ్ళాం, దేవుడు స్పర్శ దర్శనం అయిపోయింది. సో మాకేవి దొరకకపోతే ముందు రోజు అనుకున్నాం, ఆ రోజు ఈవినింగ్ బయలుదేరి వెబ్సైట్ పనిచేయలేదు. వెబ్సైట్ పనిచేయకపోతే మొత్తానికి మాకు ఒక ఆయన హెల్ప్ చేశారు. ఆయన ద్వారా అభిషేకం టికెట్ తీసుకొని అభిషేకం చేయించేసి, అభిషేకం 1500, ఆ 1500కి ఇద్దరికి 500 అంటే ఎడిషనల్ మెంబర్ అన్నమాట. అంటే వాళ్ళు అభిషేకం చేయలేరు కాబట్టి గుడిలోకి రావచ్చు. సో 2500తోని ఇది మాట బిగ్గెస్ట్ ట్రిప్ ఎవరికైనా. సో వచ్చేసాం సఫా ఆర్గనైజేషన్. చూడండి, ఈ సబ్ యువర్ సోషల్ సెక్యూరిటీ రైట్స్. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఆ తర్వాత సో ఇప్పుడు సాఫాలో ఇక్కడ వర్క్ చేస్తున్న స్టాఫ్ అంతా వాలంటీర్స్ అండ్ వర్కింగ్. సో హియర్ జస్ట్ వ్లాగ్. ఎస్, ఆల్రైట్, థ్యాంక్ యూ. సో ఇదిగోండి, ఈ బిల్డింగ్లోనే లుక్మా అని బ్రిడ్జింగ్ ద గ్యాప్ విత్ ఎవ్రీ బైట్. సో ఇది ఒక ఉర్దూ వర్డ్. ఉర్దూలోని లుక్మా అంటే బైట్ అన్నమాట. అంటే సో ఇక్కడ బస్తీలోనే కొంతమంది ఆడవాళ్ళని ఎంపవర్ చేసి ఇక్కడ ఒక క్లౌడ్ కిచెన్ అయితే సెటప్ చేశారు. ఈ సెటప్ చేశారు కదా, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఓల్డ్ సిటీలో స్కూల్స్కి కానీ
కాలేజెస్ కానీ క్యాటరింగ్ కానీ ఈ కిచెన్లోనే నీట్గా చూడండి ఎంత క్లీన్గా అంటే ఈ సెటప్ ఉందో. మనం చాలా హోటల్స్లోకి వాటికి వెనక్కి వెళ్తే ఎలా ఉంటుందో మనం చూడడం. సో అందుకని ఈ క్లౌడ్ కిచెన్ ఓపెన్ కిచెన్. ఇక్కడ 600 మందికి ఫుడ్ అయితే తయారు చేస్తారు. ఎవరైనా ఆర్డర్ ఇచ్చుకోవాలన్నా కేటరింగ్ ఇచ్చుకోవాలన్నా ఓల్డ్ సిటీలోని. అందుకండి ఇక్కడ మ్యామ్ हेलो आपका नाम? रजिया बेगम. आप कहाँ से, कौन सा बस्ती से? ओटापल्ली. मोटापल्ली ओटापल्ली. कितना दूर है इधर से? हाँ 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 इधर से. ओके. आप कितना महीने से इधर काम कर रहे हैं? साल से. कितना साल? 4 साल से. ओके, अच्छी बात. क्या क्या बना रहे हैं आप? जवारी की रोटी बना रहे हैं. ठीक. दिवाली कर చేస్తున్నారు. ये क्या है मैम? हलीम. హలీం. సో చూడండి హలీం ఇంత మనం హోటల్లో తింటాం, అది ఎలా ఉంటుంది ఏంటో తెలీదు. ఇక్కడ చూసారు కదా కిచెన్. అమెరికాలో మా టెంపుల్ లేకపోతే మా దీనిలో కూడా ఇలానే ఉంటాయి ఈ స్టీల్ యుటెన్సిల్స్తో ఇంత క్లీన్ అండ్ నీట్. సో షీ ఈజ్ మేకింగ్ ఫుడ్ ఫర్ అస్. థ్యాంక్ యూ. ఓకే ఆయ్ ప్రొడక్షన్ యూనిట్. తెలుగమ్మా? ఏంటమ్మా పేరు? దుర్గా సార్. దుర్గా. ఎక్కడి నుంచి? ఇక్కడ నుంచి. ఏం చేస్తారు మీరు ఇక్కడ? క్లీనింగా? ఓకే, వెరీ గుడ్. ఓకే. సో ఇది కిచెన్ చూసారు కదా, చాలా రకాలు చేశారు. మనం కూడా ఫుడ్ టేస్ట్ చేసి ఎలా ఉంటుంది ఈ క్లౌడ్ కిచెన్లో చూద్దాం. శుక్రియా. చదవండి. ఇప్పుడు సఫా టీంతో ఇక్కడ మనం వీళ్ళ క్లౌడ్ కిచెన్ వీళ్ళ ఫుడే మనం ఇవాళ టేస్ట్ చేయబోతున్నాం. అది ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చూద్దాం. సో మొత్తం బిల్డింగ్ అంతా కూడా ఈ వాలంటరీ ఆర్గనైజేషన్. సో హౌ మెనీ ఫ్లోర్స్? బ్రో యాక్చువల్లీ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. నా పేరు ఇమామ్ హుస్సేన్. నేను ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ పనిచేస్తున్నాను. ఇక్కడ 6 ఫ్లోర్స్ ఉన్నాయి. 6 ఫ్లోర్స్లో 12 ప్రాజెక్టులు మేము రన్ చేస్తున్నాము. ఓకే. సో మోస్ట్లీ సోషల్ సెక్యూరిటీస్, ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ క్రియేటింగ్ ద కమ్యూనిటీ క్యాడర్స్. క్రియేటింగ్ ద కమ్యూనిటీ క్యాడర్స్ ఏంటంటే మేము ఏదైతే ఒక 3-4 సంవత్సరాలు వర్క్ చేసామో ఆ వర్క్ అంతా కూడా ఆ కమ్యూనిటీలో ఉండే కొంతమంది యాక్టివ్ వాలంటీర్స్ వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట. అది సభ ఏం చేస్తున్నారు. సో మీరు 12 రకాల ప్రాజెక్టులు ఈ 6 ఫ్లోర్స్లో చేస్తున్నారు. అంతే. మీరు మీ 13వ ప్రాజెక్టు రుబీనాకి తెలుగు నేర్పించినాం. సో 12 ప్రాజెక్ట్స్ న్యూ ప్రాజెక్ట్. నేను కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి కాబట్టి నాకు రూరల్లో చదువుతున్నాను కాబట్టి తెలుగు స్పష్టంగా వస్తుంది. స్పష్టంగా రాకలేదు, మాట్లాడినట్టు వచ్చేది చాలు కదా. సో దట్స్ యువర్ 13th ప్రాజెక్ట్. తప్పకుండా రవి గారు. సో యూ హావ్ న్యూ ప్రాజెక్ట్ రుబీనా, యూ హావ్ టు వర్క్ ఆన్. What is your new project? Learning Telugu. Learning Telugu, yeah. I will do that. I will do that. So I'm 62 now. By 65 I will learn. See, if to learn, no age doesn't matter. No bar. There you go. చిన్న కప్స్ తీసుకురా. సో ఇవ్వండి, మనం హలీం తింటాం, అది ఎలా చేసారో ఏంటో ఎక్కడ తెలియదు. ఇక్కడైతే మీకు కిచెన్ చూపించాం కదా. సో ఆథెంటిక్ వే, హైదరాబాద్ వే. మనకి వీళ్ళు కూడా లోకల్స్ కాబట్టి ఎలా తినాలో కూడా చెప్తారో మనకు తెలీదు. జస్ట్ అలా తినేస్తుంటాం. సో ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి. ఇవి క్యాష్యూనా? క్యాష్యూ అండ్ లెమన్. ఐ డెంట్ నో దట్ యూ హ్యావ్ టు మిక్స్ ఆల్ దిస్. అవునా? సో ఇదిగోండి హలీం, ఆథెంటిక్ వే ఆఫ్ ఈటింగ్ హలీం. అండ్ వీఆర్ ఇన్ ఓల్డ్ సిటీ హైదరాబాద్. సో దిస్ ఈస్ ద వే. వాట్ ఎవర్ దే సే ఈస్ ద రైట్ వే. అంతే కదా. వెరీ గుడ్. సో ఫ్రైడ్ ఆనియన్స్ వేసారు, దాని మీద ఇవి వేసారు. వెరీ టెంప్టింగ్. ఓకే. సో ఇదిగోండి వీళ్ళు ఎలా చెప్తున్నారంటే హలీము మెయిన్ డిష్లా కూడా తినేయచ్చు, కానీ ఇలా బౌల్లో సైడ్కి వేసుకొని ఒక సైడ్ డిష్ లాగా స్టార్ట్ చేస్తారు అన్నమాట. అండ్ హౌ ఈజ్ హలీం మేడ్? It is made with wheat, broken wheat. Broken wheat, okay. Dalia we call it. That mixed with mutton or chicken. These are the two. So the bones of mutton or mashed mutton or mutton mashed meat? Mutton, okay. Marinated and then mashed mutton. And the process is very long to get this kind of a consistency, which is like this. సో చూడండి, నేను అంతా ఇది దుమ్ములు ఏదో అనుకున్నా. సో ఆవిడ చెప్తున్నారు ఏంటంటే దలియా వీట్ ఉంటుంది కదా, ఆ వీట్లోని మటన్ బాగా మ్యాష్ చేసి, అంటే మనం మ్యాష్ పొటాటోలా గ్రైండ్ చేసి దాన్ని కలిపి ఇలా కన్సిస్టెన్సీకి తీసుకొస్తారన్నమాట. సో ఇట్ హ్యాస్ నథింగ్ బట్ వీట్ and mutton, that's mutton it. And some spices and ghee. Okay. And it is not ground in the mixer, it is done with the hand. Oh, hand. So mutton okay. is cooked to that softness in which it is ground with the hand with the big things that we call it gotni. Oh. So with that it is ground. So now we got the authentic Haleem recipe as well. Yeah, also it is... Or the spices that you use a secret or it's common? These are special spices we No, use for because
most of the recipes that we have at Lukma are from very old Hyderabadi Muslim homes. ఓకే సో చూడండి, ఒరిజినల్ హైదరాబాదీ హలీం కావాలంటే ఎక్కడో కాకుండా ఈ లుక్మాకి మీరు ఆర్డర్ ఇస్తే ఆవిడ బేసిక్గా అది ఒక ఇది కాబట్టి ఆ స్పైసెస్ చెప్పకపోయినా మొత్తానికి ఇది నేను టేస్ట్ చేసి నాకు ఎలా అనిపించింది. నేను బయట కూడా హలీం తిన్నా. ఐ వెంట్ టు షాదాబ్ అండ్ హ్యాడ్ హలీం 4-5 years ago. It was for me, I wouldn't be able to distinguish. But anyway, so I'm going to taste your halim and see. So this is made here. This is made in our kitchen. Our chefs have been trained to do. Okay, but so your chefs get the secret recipe though, right? Yeah, they Not get us. the secret. It's our IP. సరేండి, ఇప్పుడు ఆయన డ్రైడ్ ఆనియన్స్ వేసారు మీద, కొంచెం జీడిపప్పు వేసారు, దానిలో నిమ్మకాయ. సో ఇది తినేసాక ఎలా ఉంటుందో చెప్తాం మీకు. షో మీద ఎందుకంటే ఇది స్పెషల్ రోటీ, దోస్తీ రోటీ అంట. 2 డెలికేట్ రోటీలు కలిపేసి ఒక రోటీ మాట. సో సంథింగ్ స్పెషల్ ఫర్ సాఫా అది. సో ఈ హలీం అయితే ఫుడ్ లుక్స్ యమీ. మళ్ళీ లుక్మా స్పెషల్ చికెన్ చూడడానికే అంత అద్భుతంగా కనిపిస్తుంది. అండ్ దిస్ ఇస్ బిర్యానీ. వాట్ చికెన్ ఆర్ మటన్ బిర్యానీ? ఇవ్వండి మటన్ బిర్యానీ. నేను మండి కిచెన్లో మటన్ బిర్యానీ తింటే బిర్యానీ బాగుంది, కానీ అది పర్షియన్ పులావ్ లాగా స్వీట్గా ఉంది. సో ఇది చూద్దాం ఎలా ఉంటుంది ఇవాళ, స్పైసీనా లేకపోతే వాట్. ఇది తిన్నాక చెప్తాను మీకు ఫీడ్బ్యాక్. సో సెకండ్ సర్వింగ్ ఆఫ్ హలీం మీకు చాలా నచ్చింది కాబట్టి. సో అండ్ దెన్ లుక్మా చికెన్ వి ట్రై. भाई आपका नाम क्या है? सैयद यूनुस है मेरा नाम. एंड व्हाट डू यू डू? आप क्या करेंगे? HR मैनेजर ऑफ सफा सोसाइटी. HR मैनेजर. हाँ. ओके. ऑलराइट. We have around 120 staff with us. 120? Yes. Everyone working in the same building? No, they are in different locations. Different locations. 70% are women with us. 70%. How many locations you have in Hyderabad? Around 26 points we have. 26 physical points. So big organization. Yes, sir. And ma'am, your name? My name is Manisha. Manisha. Me Telugu na kada? No, Telugu nahi aata. You're from I am from Gujarat. Gujarat. In Hyderabad from last 7 years. So then you should speak Telugu, no? Because I'm Hyderabad. No, it's my imposition, not the government's imposition. All right. So where in Gujarat are you from? Banaskantha. Okay. Nice. Okay. Near to Ahmedabad. I know the guy Ravan was from there. In Ramayana serial, Ravan, Arvind Trivedi, I think his name is. He was the MP of Banaskantha. TVC. Okay. So you don't remember, I know. My knowledge. So what do you do here? I'm looking finance and admin. I'm a finance and admin manager in Safa. All right. So you're used to this Safa Khana, no? Yeah. Safa. One thing I want to add here. Yeah. Because in Safa we have employees from all over India. All over India. Karnataka, Odisha, Bangalore, Budingnagar, Bihar, And you said Kashmir also. Jammu, all over here. Fantastic. Small mini India. Mini Safa. India. That's how it should be, no? Very nice. సో హలీం అయితే టేస్ట్ చేశాను. చాలా దగ్గర హలీం చేసినప్పుడు అంటే ఓవర్ పవర్డ్ మసాలా కానీ లేకపోతే ఓవర్ పవర్డ్ స్పైస్ కానీ ఉంటుంది. ఇది కరెక్ట్గా డెలికేట్ మాట, అంటే ఎగ్జాక్ట్ అమౌంట్లో స్పైస్ ఎలా ఉందో. స్పైస్ తగులుతుంది కానీ కారం అనిపించట్లేదు. ఐ కెన్ ఫీల్ ద అరోమా, ఐ కుడ్ ఫీల్ ఇట్. ద బెస్ట్ హలీం ఐ ఎట్ సో ఫార్, అండ్ ఐఎమ్ నాట్ culinary expert, but this is the best halim. So మీకు హలీం అయితే నిజంగా హలీం చాలా ప్లేస్లో తిన్నా ఏవేవో యాడ్ చేసిస్తారు. ఇది లోకల్ హలీం కాబట్టి చాలా టేస్టీగా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ మొత్తం సైట్లు ఓల్డ్ సిటీ అంతా తిరుగుతుంటే నాకు యూనివర్సిటీ రోజులు గుర్తొస్తున్నాయి. ఫుల్లీ ఎంజాయింగ్. సో ఒకసారి ఇంటికి వెళ్ళాక మళ్ళీ అమ్మాళ్ళ కోసం మా కజిన్ వాళ్ళ కోసం హలీం అయితే ఆర్డర్ ఇద్దాం. ఆల్రెడీ అద్భుతమైన రోజు. హైదరాబాద్ మెట్రోలో ఎండ్ చేద్దాం. నేను ట్యాక్సీ తీసుకుని వెళ్ళొచ్చు, కానీ వాట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ లైక్ అ లోకల్. వాట్ అన్ అమేజింగ్ డే. ద అదర్ సైడ్ ఆఫ్ హైదరాబాద్, మిలియన్స్ ఆఫ్ రీల్స్ ఇన్ హైటెక్ సిటీ. నోబడీ లుక్స్ ఎట్ ద అదర్ సైడ్ ఆఫ్ మూసీ. బట్ రవి పాకిస్తాన్లో హిందువులు చూపించాలన్నా, సిరియాలో మైనారిటీస్ చూపించాలన్నా, పలస్తీన్ వెళ్ళాలన్నా, సోమాలియా వెళ్ళాలన్నా, వెనిజువేలా వెళ్ళాలన్నా, మన హైదరాబాద్లో అదర్ సైడ్ ఆఫ్ మూసీ చూపించాలన్నా ఒకే ఒక్కడు రవి. ఎండింగ్ ద డే హైదరాబాద్ మెట్రో నుంచి తీసుకొని వెళ్తున్నాం. ఇవాళ అమ్మ దగ్గరికి వెళ్దాం అనుకున్నా, అవ్వలేదు. రేపు మార్నింగ్, ఎవ్రీడే పోస్ట్ పోనింగ్. బ్యూటిఫుల్ డే. సో హైదరాబాద్ మోడర్నిటీ ఏదో చూపించి నేను ఏదో హైదరాబాద్ బ్యాడ్ చేస్తున్నాను అనుకోకండి. సో ఐఎమ్ వైజాగ్ బాయ్, బట్ ఐఎమ్ ఇమ్మెన్స్లీ లవ్ విత్ హైదరాబాద్. నేను హైదరాబాద్లోనే ప్రతి సమ్మర్, ప్రతి వెకేషన్లో చిన్నప్పుడు కూడా మా తాతగారు సభ్యులు కూడా ఉండేవారు. నేను సెంట్రల్ యూనివర్సిటీ చదివాను. సో ఇప్పుడైతే స్టేట్ విడిపోయింది, కానీ
హైదరాబాద్ ఈజ్ ఇన్ అవర్ హార్ట్స్. సో ఐ వాంటెడ్ టు షో యూ ద అదర్ సైడ్ ఆఫ్ హైదరాబాద్. వాళ్ళు ఎలాగ డెవలప్ అవుతున్నారు, ఎలాగ ఎంపవర్ అవుతున్నారు. నా మెసేజ్ ఏంటంటే అక్కడ స్లమ్స్ చూపిద్దామనో అక్కడ రోడ్లు బాగాలేవని చూపిద్దామని కాదు. రిమోట్ అంటే మైనారిటీసే అందులో విమెన్, ఆ మైనారిటీ విమెన్ అంత ఎంపవర్ చేయగలుగుతున్నారు అని రుబీనా స్పీచ్ నన్ను వినగానే టెడ్లో సో మోటివేటెడ్. సో ఇంకా చేద్దామని చేసాను ఈ వీడియో. చదవండి, మోడర్నిటీ ఆఫ్ హైదరాబాద్, మెట్రోస్ బ్యూటిఫుల్. మా వైజాగ్ మెట్రో కూడా ఇప్పుడు శాంక్షన్ అయింది. సూన్ విల్ సీ ఇట్. సో వెయిటింగ్ ఫర్ ద ట్రైన్ గోయింగ్ టు మియాపూర్. సో లుక్మాలోని బాగా ఎంజాయ్ చేసాం. సో నేను హలీం బాగా ఎంజాయ్ చేశాను కాబట్టి మా కజిన్స్కి కూడా, అంటే మా వాళ్ళు కూడా తినాలి, అమ్మ, పిన్ని, మా తమ్ముడు అందరూ తినాలని ఇంకోటి లుక్మా నుంచి ఆర్డర్ ఇచ్చాను. హలీం వచ్చేసింది. సో ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేద్దామని. సో సీల్ ఓపెన్ చేసాం ఇప్పుడే. లుక్స్ డెలీషియస్. ఇంకోండి ఆనియన్స్ వేసుకొని ఇంట్లో ఎంజాయింగ్ మాట అందరం. రియలీ లుక్స్ గుడ్. రియలీ టేస్ట్ అయితే ఇంకా సూపర్ ఉంది. లుక్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, బట్ టేస్ట్ ఈజ్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. సో హలీం టైమ్ ఎట్ హోమ్. ఎలా ఉందమ్మా హలీము? చాలా బాగుందిరా. బాగుందా? వెరీ డెలిషియస్. వెరీ డెలిషియస్. టెడ్ టాక్లో కలిసిన రుబీనా నఫీస్ ఈవిడే. సో సఫా అని ఒక ఆర్గనైజేషన్. ఇప్పుడు మేము మలక్పేట్ దగ్గర, ఈజ్ దిస్ ఏరియా మలక్పేట్? నూర్కా బజార్. ఇప్పుడే మనం మూసీ నది దాటి అఫ్జల్గంజ్ దగ్గర సలార్జంగ్ మ్యూజియం దాటుకొని వచ్చాం. సో వీళ్ళు బిల్డింగ్కి వచ్చాను ఈ సఫా ఆర్గనైజేషన్కి. సో నాట్ ఓన్లీ ఎంపవరింగ్ విమెన్, అంటే కొంచెం ఇంగ్లీష్ తెలుగు మిక్స్ చేస్తాం బికాస్ షీఈస్ కంఫర్టబుల్ విత్ ఇంగ్లీష్. సో నాట్ ఓన్లీ ఎంపవరింగ్ విమెన్, సంవత్సరానికి 80,000 80,000 పీపుల్ లైఫ్స్ అయితే వీళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతున్నారు. సో మ్యామ్, ఇన్ అ నట్షెల్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ సఫా డస్. Okay. Safa, sorry पहले तो टू एवरीबडी दैट आई डू नॉट स्पीक तेलुगु. यहाँ पे पली बड़ी नहीं हूँ तो तेलुगु ज़्यादा नहीं आती, पर समझ में आती है. तो हम लोग यहाँ पे 16 साल से 16 ईयर्स से काम कर रहे हैं एंड वी आर वर्किंग ऑन सोशियो इकोनॉमिक एम्पावरमेंट ऑफ वुमेन. तो इसके लिए हमारे काफ़ी सारे सेंटर्स हमने सेटअप किए हैं और स्किल ट्रेनिंग सेंटर्स हैं वुमेन के. साथ ही साथ वी डू अ लॉट ऑफ वर्क ऑन बिल्डिंग स्मॉल बिजनेसेस फॉर वुमेन. This has been our work over the past 16 years. సో 16 ఏళ్ళు 80,000 మంది సంవత్సరానికంటే ఆల్మోస్ట్ 10 లక్షల మంది దాటి ఆవిడ ద్వారా. సో నేను మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తారంటే, ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి, గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి. ఎవరో పేరు ఉంటుంది, నా పేరు రవి అని ఉంటుంది, అది రెవి అని ఉంటుంది, REVI. గవర్నమెంట్ ఏం చేస్తుంది, వెంటనే ఓకే మనం చేయక్కర్లేదు, ప్రాసెస్ చేయక్కర్లేదు, పక్కన పడేస్తారు. సో అలాంటి సోషల్ ఐడెంటిటీ కరెక్షన్స్, డాక్యుమెంట్స్, వాటిని ఎలాగే చేయాలి, పెద్దోళ్ళు ఉంటారు, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, వాళ్ళన్నిటికీ వీళ్ళు ఇంత హెల్ప్ చేస్తున్నారు. మళ్ళీ మీరు ఆలోచించండి, ఇప్పటిదాకా 16 ఏళ్ళు 80,000 అంటే ఒక 15 లక్షల మంది లైఫ్స్ అయితే ట్రాన్స్ఫార్మ్ చేయగలిగారు. అందరూ ఇక్కడ ముస్లిమ్స్ లేదు, క్రిస్టియన్స్ లేదు, హిందూస్ లేదు, అందరికీ ఈ ఓల్డ్ సిటీలో ఉండే అందరికీ. సో మ్యామ్ చెప్పారు మొత్తం ఓల్డ్ సిటీలో 1,406 స్లమ్స్ బస్తీస్. సో 1406 అఫీషియల్ లిస్టెడ్ స్లమ్స్ ఉన్నాయి. అందులోని వీళ్ళు 700 దాటి